స్వామి, చలపతి స్వామి, చలపతి స్వామి. అబ్బా, నా ఉంగళ ఎంగెல்லாம் తేరే, మీరు ఇక్కడ కూర్చున్నారా? చాలా చల్లగా ఉంది. నా ఏం అందరికీ తెలియమ్మా, అమ్మగారేమో పని మీద పట్నం వెళ్ళారు, నేనేమో బజార్కు వెళ్ళి సరుకులు తీసుకురావాలి. మీరు ఏ అనుకోకపోతే కాస్త బిడ్డను ఎత్తుకుంటారా చలపతి స్వామి? తీసుకోండి, భయపడకండా, చిన్న పిల్లడే, ఏం చెయ్యడు. తీసుకోండి. నేను వస్తాను, అంతవరకు చూస్తే చాలు. జాగ్రత్త కొత్త స్వామి, వస్తాను. లేదన్నా, నీకు పేరే పెట్టిందిరా మీ అమ్మ. బాబు చూడు, పైన చూడు, పైన 3 పక్షులు ఉన్నాయి చూడు, పైన పైన చూడు, పైన చూడు, నీకు 3 చూపిస్తాను. చూడు ఆ చెట్ల మీద చూడు, అది పక్షులు ఉన్నాయి చూడు, ఇక్కడ చూడు ఉన్నాయి చూడు, ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, అది కోకలు అన్నమాట, అని కూస్తుంది. వచ్చేసాం వచ్చేసాం. బజ్జుందామా? చిన్నపెట్టినా వేస్తున్నావు కస్తూరి రంగ రంగ నాయన్న కావేటి రంగ రంగ శ్రీరంగ రంగ రంగ నా తండ్రి నిన్ను బాసి ఎటులుందురా. ఆడోకన్నా ఆడోకు కస్తూరి రంగ రంగ. నాలుగైందే, ఎంతవరకు రాలేదే వీళ్ళు? ఏమైంటారు? ఎక్కడికి వెళ్ళారా ఏమిటో? వర్షం కూడా కురుస్తుంది. మనే మనే ఎక్కడ కనిపించిందా నీకు? ఇల్లి ఎన్న విషయం? స్వామి, గీత కనిపించిందా మీకు? లేదే. లేదా? ఎందుకంత కంగారు పడుతున్నావు? నిన్న మధ్యాహ్నంగా పిల్లల్ని నాకు అప్పగించి వెళ్ళారు వాళ్ళిద్దరు, ఇంతవరకు రాలేదు. వర్షంగా ఉందని ఎక్కడన్నా ఆగారేమో. లేదు స్వామి, మీకు తెలియదు. పిల్లాన్ని నాకు వదిలేసి
స్వామి అనాలో శ్రీవారు అనాలో తెలియలేదు. క్షమించండి. బాధ్యతల నుంచి పారిపోవడం మీరు నాకు నేర్పిన బ్రహ్మ విద్య. పెళ్లికి ఫలితంగా తల్లినయ్యే బాధ్యతని మీరు నాకు అప్పగించి తప్పుకున్నారు. మీకోసం ఆ బరువుని బాధ్యతని 9 నెలలు నిర్వహించి మీ ప్రతిరూపాన్ని కన్నాను. తల్లిగా నా బాధ్యతను నేను నిర్వహించాను. ఇప్పుడు ఈ బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడిని పెంచి పెద్ద చేయడం తండ్రిగా మీ బాధ్యత. చలపతి, గురువు గారు నిన్ను రమ్మంటున్నాను. గోపాల స్వామి, బాబుని నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. వెళ్ళు చలపతి, వెళ్ళు. రాచంద్ర, బిడ్డ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? చంద్రం, సృష్టిలో ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు తను బతుకుతూ మనిషికి ఏదో విధంగా సాయపడుతూనే ఉంటుంది. మనిషికి నీడనిచ్చే పచ్చటి చెట్టు చచ్చిపోయాక తను కట్టిగా మారి మనిషికి వేడిమినిస్తుంది, వెలుగునిస్తుంది. బంగారాన్ని పండించే మట్టి మనిషి చనిపోయాక ఆ కట్టెని తన కడుపులో దాచుకుంటుంది. ఈ ప్రాణులకు వేటికి లేని విచక్షణా జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని వరంగా పొందాడు మానవుడు. అలాంటి ఉత్కృష్టమైన మానవ జన్మనెత్తిన నువ్వు బాధ్యతల నుంచి పారిపోవటం ఎంత అవివేకమో గుర్తించావా? ఓ ఆడది, నీ భార్య నువ్వు తనను వదిలేసినప్పటికీ ధైర్యంగా తన కాళ్ళ మీద తను నిలబడి బిడ్డను బతికించుకుంటుంటే, పురుష జన్మనెత్తిన నువ్వు భీరువై బంధాలను తెంచుకుని బాధ్యతలను తెంపుకుని వెళ్ళిపోవటం ఎంతటి మూర్ఖత్వమో గుర్తించావా? జీవితం సుఖదుఖ మిశ్రమం చంద్రం. కష్టాల్ని చిరునవ్వుతో, బాధల్ని గుండె ధైర్యంతో ఎదుర్కోవడం పురుష లక్షణం. నువ్వు తనకింత అన్యాయం చేసినప్పటికీ నీ భార్య నిన్ను ఇంకా కోరుకుంటోంది, అభిమానిస్తోంది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. నిన్ను కప్పేసిన అజ్ఞానపు చీకటి పొరలను చీల్చుకుని నువ్వు వెలుగులోకి వచ్చే శుభక్షణం కోసం, నీలో మార్పు తెచ్చే ఆ శుభోదయం కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తోంది. కంచి వార్తలేమి కృష్ణమ్మ, మంచి వింటున్నావా కృష్ణమ్మ? అన్ని మంచి వార్తలే కృష్ణమ్మ.